నమస్తే, నేను మీ అనిల్ గుమ్మగండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఏదైతే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని రాసుకున్న నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని చేతిలో పెట్టి రాజ్యాన్ని ఎలుకోమంటే మనం ఇంకా బీసీలో అయినటువంటి బీసీలలో కులాలైనటువంటి ముదిరాజు కానీ, యాదవ్ కానీ, గౌడ కానీ, పద్మశాలి కానీ, కమ్మ, కాపు కానీ ఇంకా కులాలు ఏవైతే సబ్ఖండ వర్ణాలు బీసీలలో వర్గీకరణతో ఉన్నాయి, ఈ కులాలు అయితే ఇంకా మనం బానిసత్వంలోనే ఉంటున్నాం. మరి ఎందుకు ఈ బానిసత్వం? మరి మనమే జనాభాలో అధిక శాతం మనమే ఉన్నా, జనాభాలో అత్యధిక శాతం మనమే ఉన్నాం. మనతో పాటు ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే దాదాపుగా 85% ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని అందుకోవాల్సింది పోయి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కాంగ్రెస్ పార్టీలో నిన్న ఏదైతే అత్యధిక జనాభా ఉండి కాంగ్రెస్ పార్టీని నాటి నుండి నేటి వరకు కూడా భుజాల మీద మోస్తున్నటువంటి యాదవ సమాజం ఏదైతే ఉందో వారికి పదవి ఇవ్వాలని ప్రాధాయపడాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. మరి యాదవులను మోసం చేస్తుంది. యాదవులకు మరి ఎందుకు ఇయ్యదు? బీసీలలో ఒకరికో ఇద్దరికో ఇస్తే రెడ్డిలలో మీరు ఎంతమంది ఉన్నారు? అగ్రవర్ణాలైనటువంటి మీరు ఎంతమంది మంత్రులుగా, ముఖ్యమంత్రిగా కొనసాగుతారో మరి ఇందులో ఉన్నటువంటి కులాలకు ఎందుకు ఇయ్యదు? ఒక బీసీ యాదవులు అంటే యాచించేవాడు కాదు. యాదవులు అంటే శ్రీకృష్ణుని వారసులు, బలరాముని వారసులు, యాదవ రాజులు. యాదవుల చరిత్ర చాలా గొప్పది. వారు మరి నిన్న గొర్రెలను తోలుకొని వచ్చి గాంధీ భవన్కు ముట్టడించిన సందర్భంలో మరి యాదవులకు మరి మంత్రి పదవి ఎందుకు ఇవ్వమని అడగడం కాదు, మనం నిలదీయాలి, గల్లబట్టాలి. పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మరి అగ్రవర్ణ నాయకులు బీసీలను ప్రాధాయపడి మంత్రి పదవులు అడుగుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ చైతన్యం ఉన్నది, అక్కడ రిజర్వేషన్ ఉన్నది, అక్కడ 60% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే రూల్ తీసుకొచ్చుకోవడం జరిగింది. అలా ఒక నాయ బ్రాహ్మణికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఇక్కడ కనీసం ప్రాతినిధ్యం లేని దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి? మరి దౌర్భాగ్య పరిస్థితులకు మనమే కారణం. బీసీల అందరం మనం ఒకటి కాకపోవడం, మనలో చైతన్యం లేకపోవడం, ఎవరో అగ్రవర్ణ నాయకుల యొక్క మెప్పులు పొందడం కోసం మనం పనిచేయడం మానేసి మన వర్గాల కోసం, ఇవాళ కాకపోయినా రేపటి కోసం అయినా ఇవాటిని త్యాగం రేపటిని భవిష్యత్ తరాలను రాజుగా నిలబెడుతుంది. కాబట్టి ఒకసారి త్యాగం చేసి అందరం ఏకమై పోరాడదాం. ఓడినా గెలిచినా బీసీలమే ఉందాం. బీసీల స్థానాలలో ఖచ్చితంగా ప్రతి పార్టీ 50% మనకి ఇచ్చే విధంగా అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి కింది స్థాయి వార్డు మెంబర్ వరకు కూడా బీసీలకు 50% ఇయ్యాల్సిన పరిస్థితులను కల్పించాలి. ఆ రోజు మాత్రమే మనం రాజులుగా నిలబడతాం, స్వతంత్రంగా నిలబడతాం. 75 సంవత్సరాలు దాటి స్వతంత్ర భారతంలో ఇంకా మనం యాచించే స్థితిలోనే ఉన్నామంటే మనం ఈ బీసీల పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితికి కారణం ఎవరై ఉంటారో ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరినో నిందించడం మానేసి ఫస్ట్ మన ఇల్లు చక్కబెట్టుకుందాం. మనం అందరం అన్నదమ్ములుగా కూడుందాం. యాదవ సమాజం చైతన్యవంతం కావాలి. యాదవ సమాజంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసినప్పటికీ కూడా ఇవాళ యాచించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న ఒక ఎమ్మెల్యే మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, మా సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు ఆయన ఇంట్లో జరిగిన ఒక చిన్న కారణాన్ని భూతద్దం పెట్టి చూపెట్టి ఆయనకు పెద్దగా అలిమి ఏదైతే ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనను విప్పుగా చేసి వదిలేసి మంత్రి పదవి ఇస్తారనుకుంటే ఆ క్షణంలో మంత్రి పదవి కూడా తప్పించిన పరిస్థితి. మరి ఏదైతే ముదిరాజ్ సామాజిక వర్గం కూడా ఇంకా ఒకటి ఇవ్వాలి, మరి గౌడులకు కూడా ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అందరికీ ఇవ్వాలి, సమన్వయం చేయాలి. పద్మశాలి బిడ్డ అయినటువంటి కొండ సురేఖ గారిని మరి ప్రతి చిన్న విషయంలో భూతద్దం పెట్టి వెతుకుతున్నటువంటి వరంగల్ కానీ కాంగ్రెస్ నాయకులు, కొంతమంది రెడ్డి నాయకులు ఆమె నాయకత్వాన్ని ఓర్చుకోలేకనే ఆమె మీద బండలు వేస్తున్న పరిస్థితి. మరి మన పద్మశాలి బిడ్డకు మంత్రి పదవి వచ్చింది. ఆ పదవిని కూడా గుంజుకోవాలని ఏదైతే సామాజిక వర్గాలు కొట్లాడుతున్నాయి, అక్కడ అగ్రవర్ణ నాయకత్వంతో పాటుగా అగ్రవర్ణ మైండ్ సెట్ తో పనిచేస్తున్నటువంటి కడియం శ్రీఆర్ కూడా ఆమె పదవిని గుంజుకోవాలని పదవి కాంక్షతోని పార్టీలు మారుతూ కడియం శ్రీఆర్ ఏదైతే ఒక పార్టీలో ఉండి తెలుగుదేశంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అక్కడ చేసి మళ్ళీ అక్కడ నుండి మరి బీఆర్ఎస్ రావడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ, పార్లమెంట్ కు పంపించినప్పటికీ కూడా ఆయన బుద్ధి మారకుండా ఏదైతే కష్టకాలంలో పార్టీకి కార్యకర్తకు అండగా ఉండాల్సిన పరిస్థితులలో కూడా కడియం శ్రీఆర్ పార్టీని కాదని కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ మహిళల పైన కక్ష సాధింపు చేస్తూ ఆమెను తప్పిస్తే తనకే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకోవచ్చనే మేధావతనంతో ఆయన ఏదైతే చేస్తున్న తీరు మరి మనందరం ఖండించాలి. మనం ఎప్పటికైనా మనలో కొంతమంది అగ్రవర్ణ నాయకుల తొంతులకు వ్యవహరిస్తూ అగ్రవర్ణ మైండ్ సెట్, బానిసత్వ మైండ్ సెట్ మనలో ప్రసరింపజేస్తున్నారు. కాబట్టి మనం గొర్రెల మందలం కాదు, గొర్రెల మందలో గొర్రెలం కాదు, గొర్రెల మందలో పొట్టేలు అని
నిర్ణయించుకోవాలి. పొట్టేలు ఎట్లా సమరం సాగిస్తుందో అవసరమైతే ప్రాణమైన వదులుతుంది, కానీ ఎరక్కి తగ్గకుండా తల పగలగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది, కానీ ఎరక్కి తగ్గదు. అంతే చైతన్యంతో మరి మంత్రి రాజ్యసభ పార్లమెంట్ కు పంపించినప్పటికీ కూడా ఆయన బుద్ధి మారకుండా ఏదైతే కష్టకాలంలో పార్టీకి కార్యకర్తకు అండగా ఉండాల్సిన పరిస్థితులలో కూడా కడియం శ్రీహరి పార్టీని కాదని కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ మహిళను పైన కక్ష సాధింపు చేస్తూ ఆమెను తప్పిస్తే తనకే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకోవచ్చనే గుహ మేధావతనంతో ఆయన ఏదైతే చేస్తున్న తీరు మరి మనందరం ఖండించాలి. మనం ఎప్పటికైనా మనలో కొంతమంది అగ్రవర్ణ నాయకుల తొత్తులకు వ్యవహరిస్తూ అగ్రవర్ణ మైండ్ సెట్ బానిసత్వ మైండ్ సెట్ మనలో ప్రతిఫలింపజేస్తున్నారు. కాబట్టి మనం గొర్రెల మందలం కాదు, గొర్రెల మందలో గొర్రెలం కాదు, గొర్రెల మందలో పొట్టేలు నిర్ణయించుకోవాలి. పొట్టేలు ఎట్లా సమరం సాగిస్తుందో అవసరమైతే ప్రాణమైన వదులుతుంది, కానీ ఎరక్కి తగ్గకుండా తల పగలగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది, కానీ ఎరక్కి తగ్గదు. అంతే చైతన్యంతో మరి యాదవ్ బిడ్డలు అందరూ చైతన్యవంతం కావాలని ముదిరాజులతో పాటు పద్మశాలి, నాయ బ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, కంసాలి ఇలా అన్ని వర్గాలకు మంత్రి పదవులు దక్కాలి. వాళ్లకు 6-7 పదవులు ఉన్న 10-11 పదవులలో 6 వాళ్ళే రెడ్డిస్ గా ఉంటే తప్పులేదు, కానీ మరి బీసీలకు ఎందుకు ఇయ్యద్దు, బీసీలకు ఎందుకు 6 పదవులు 7 పదవులు ఇయ్యద్దు, మరి ఎందుకు మాకు ఈ అన్యాయం అనేది మనం ఒకసారి చైతన్యవంతం కావాలి. బానిసకు తన అవమానాలు ఎట్లుంటాయి అంటే మరి ఒకవేళ ఈ వర్గాలకు కనుక పదవి వస్తే వాళ్ళు ఏ విధంగా అవమానిస్తారు, ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పదవులు వస్తే అగ్రవర్ణ అహంకార ధోరణితో రెచ్చిపోయేటువంటి కొంతమంది ఏ విధంగా అవమానం చేస్తారు అనే దానికి తెలుసుకోవాలంటే అమ్మ కొండ సురేఖమ్మ గారిని, లేకపోతే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారిని, లేకపోతే గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి వచ్చినా కనీసం ఒక పుష్పగుచ్చం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డం వంశీ కృష్ణకు సంబంధించి 7 నియోజకవర్గాలలో కూడా ఉన్నటువంటి వారు కూడా ఆయనను కనీసం కలిసి ఒక బొకేగానికి చెప్పని పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? ఆ అగ్రవర్ణ మైండ్ సెట్ తో రగిలిపోతూ ఏదైతే ఈ వర్గాలకు పదవులు వస్తే ఆయన జీర్ణించుకోలేడు, ఆ జీర్ణించుకోలేని తత్వంతో రగిలిపోతున్న వారు ఎవరో మనం గుర్తెరగాలి. ఇక పోతే మంత్రిగా పదవులు కొనసాగిస్తూ అగ్రవర్ణాలు హాయిగా అటు ఇటు చర్చలు చేస్తూ ప్రోటోకాల్ అంటూ పోలీసు బందోబస్తుల నడుమ సకల సౌకర్యాలతో తిరుగుతున్న ఆయనను పల్లకి మోస్తున్న బోయిల పరిస్థితి ఏందని కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి. మరి 2 సంవత్సరాల కాలం దగ్గరికి గడుస్తున్నప్పటికీ కూడా ఒక టర్మ్ పూర్తయ్యేది ఇప్పటికీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇచ్చి ఉంటే, కానీ ఆయన దురహంకారంతో ఆయన ఉన్నటువంటి కుచల అహంకారంతో ఆయన ఉన్నటువంటి ఒక అగ్రవర్ణ మైండ్ సెట్ తోని వీళ్ళు బానిసలుగానే ఉండాలని, వీరికి పదవి వస్తే కాంక్షించలేనని ఆయన ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త నా బీసీ బిడ్డలారా, మనం బానిసలం కాదు, భవిష్యత్తు నిర్మాతలమై నిలబడదాం. పోతే ప్రాణం వస్తే పదవి అనే చిన్నగా పోరాటాన్ని కొనసాగించాలి. యాదవులకే కాదు సబ్బండ వర్గాలకు బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కాలి. ఆ రోజు కోసం ఏదైతే బాబాసాహెబ్ కలలుగన్న స్వరాజ్యం, ఏదైతే పూలే సావిత్రిబాయి గారి కలలుగన్న స్వరాజ్యాన్ని నిర్మాణం చేపట్టడం కోసం మనమందరం ఏకమవుదాం. యాదవులు అడవిలో ఉన్నారు అనుకోలేదు కాదు, అడవికి వాళ్ళు రాజులుగా ఉన్నారు. ఆ అడవి మొత్తాన్ని తాను ఒంటరిగా జయించడానికి ఎటువంటి పులులు సింహాలు క్రూర జంతువులు వచ్చినా ఎదిరించి బెదిరించి తనతో ఉన్నటువంటి ఆ గొర్రెలను కాపాడుకుంటాడో, అదే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ క్రూర మృగాల మైండ్ సెట్ ఉన్నటువంటి అగ్రవర్ణాల కుచ్చల భావంతో ఉండేది మళ్ళీ యాదవ సమాజాన్ని రక్షించుకోవడానికి యాదవులందరూ ఏకం కావాలి. యాదవులకు పదవులు దక్కాలి. యాదవులందరూ మళ్ళీ యాదవ రాజులుగా కీర్తించబడాలి. ముదిరాజులు ఏదైతే ఉందో వారి ధైర్యంలో వారిని మించిన వారు లేరనే సన్నగా ఏదైతే అడవి నుండి వచ్చే పండు వాళ్ళని ఆకాశానికి నిచ్చెన వేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ముదిరాజులకు, మరి ఆ ముదిరాజులకు రావాల్సిన పదవులలో మంత్రి పదవి ఇచ్చిన ప్రాధాన్యం లేని పదవులు ఇవ్వడం కాదు, మీరు అందరూ ప్రాధాన్యం ఉన్న పదవులు పంచుకొని ప్రాధాన్యం లేనటువంటి పోర్ట్ఫోలియోలను ఇవ్వడం కాదు, ప్రాధాన్యతతో కూడిన పోర్ట్ఫోలియోలు కూడా ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఆ యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఆకాశం అంతా ఎత్తున్నటువంటి తాడి చెట్టును మోకతో ఎక్కి ఆకాశ గంగాన్ని కిందికి దించిన భగీరథుల్లాగా ఏవైతే గౌడ సామాజిక వర్గం ఉందో ఆ గౌడ సామాజిక వర్గాన్ని కూడా మంచి ప్రాధాన్యతతో కూడిన పోర్ట్ఫోలియోలు కేటాయించాలి. ఇంకా నాయ బ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, కంసాలి వారికి దక్కని అవకాశాలన్నింటినీ దక్కే విధంగా మరి రేపు కార్పొరేషన్లు అయితేనేమి ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు సంబంధించి అన్నింటిలో కూడా వారికి కూడా కేటాయింపులు జరగాలి. మరి ఆ కేటాయింపులు జరిగే విధంగా చేయాలి. ఏదైతే పద్మశాలికి కూడా కేటాయింపు జరగాలి, పద్మశాలులను కూడా వాళ్ళందరినీ ఏకం చేసే విధంగా మరి వాళ్ళందరూ ఏదైతే చైతన్యవంతంతో ఉన్నారో ఒక గుండె సురేఖ గారి మీద 30 దాడి జరుగుతుంది. ఆ 30 దాడి నుండి వెళ్ళి మనందరం బీసీల ఏకమై పద్మశాలి బిడ్డను కూడా కాపాడుకొని ఆ పదవికి కూడా ఆమెను మరి ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి బీసీలమైనటువంటి మనందరిపైన ఉన్నదని తెలియజేస్తూ
మరి ఈ రాబోయే కాలంలో మనందరం ఏకమై మన హక్కుల కోసం పోరాటం చేస్తూ మన పదవులను మనం అందుకోవాలని, ఏదైతే మెజారిటీస్ లా అనేదాన్ని మెజారిటీ ఉన్నటువంటి జనమే ఇక్కడ పరిపాలన కొనసాగించాలనే విషయాన్ని మరొకసారి నా బీసీ అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ చేతులు జోడించి తెలుపుతూ మన ఓటు మనమే వేసుకుంటే మన ప్రతినిధిగా మనవారే, బీసీలే ఓడినా గెలిచినా మనవారే ఉంటే మన బాధలు తెలుస్తాయి, మన హక్కుల కోసం పోరాటం చేస్తారు, మన అవసరాలను వాళ్ళకి తెలుసు కాబట్టి మన అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంతిమ లక్ష్యమైనటువంటి అగ్రతాంబూలమైనటువంటి ముఖ్యమంత్రి పదవి కూడా బీసీలకే ఇవ్వాలి. బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు అందరితో కలుపుకొని పోటీపోటీలను ఏర్పాటు చేసుకొని ఏదైతే జనాభా దామాష ప్రకారమే మరి అందరికీ అవకాశాలు కల్పించాలి. మరి ఈ ఏదైతే కుతిల భావంతో ఉన్నటువంటి ఏ నాయకుడైనా, ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవరైనా ఈ అగ్రవర్ణ మైండ్ సెట్ తో రగిలిపోతే భవిష్యత్తులో వారికి తప్పకుండా మరి యాదవ్ సమాజం, ముద్ర సమాజం, గౌడ సమాజం, పద్మశాలి, కుమ్మరి కంసాలి, న్యాయ బ్రాహ్మణ అందరూ కలిసి మరి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ స్థానిక ఎన్నికలలో అందరికీ 100% బీసీలకి అవకాశాలు కల్పించాలి. ఆ బీసీ ఎస్సీ ఎస్టీలకి అవకాశాలు కల్పిస్తే ఆ బీసీ ఎస్సీ ఎస్టీలు మరి ప్రాతినిధ్యం దక్కుతుంది. ఈ ప్రాతినిధ్యంతో స్థానిక సంస్థలతో పాటుగా అన్ని మళ్ళా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓడినా గెలిచినా నా బీసీ అన్నలకు, అక్కలకు అందరికీ చేతులు నమస్కరిస్తూ ఓడినా గెలిచినా మనకే ఓటేసుకోవాలి, మనమే ఓటేసుకోవాలి, మన బాధలు తెలిసే వారికే ఓటేసుకోవాలి. మన బీసీలే రాజ్యాధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని సమన్యాయాన్ని, సమాజాన్ని ఏర్పాటు చేస్తూ ఏదైతే పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న సామ్రాజ్య నిర్మాణం కోసం ఇకనైనా నడుము బిగిస్తాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతం గడిచిపోయింది. ఇక 25 సంవత్సరాల లోపల మనం అంటే ఏంటో నిరూపించుకొని శత జయంతికైనా, మన శత జయంతి ఉత్సవంలోనైనా ఈ మన రాజ్యాన్ని మన వారిని తెచ్చుకునే విధంగా రూపకల్పన చేసుకొని ఢిల్లీ నుండి గల్లీ దాకా మన అవసరాలు తెచ్చిన వారే ఉండే విధంగా మనం పోరాటం చేద్దామని తెలియజేస్తూ